హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు విషయం ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కోలమూరు పంచాయతీ పరిధిలో అంతర్జాతీయ ముఠా దొంగలు చొరబడుతున్నారు. దీన్ని ఏంటంటే కోలమూరు, కొంతమూరు, రాయుడుపాకల ఇలా శానిటోరియం, చించుకోని ఈ ఏరియాలో అలాగే కాతేరు రోడ్డు, రాజరాజేశ్వరి గుడి ఏరియాలో కొన్ని ఏరియాలో జనసంతానం లేని ఏరియాలో అక్కడక్కడ ఇల్లు ఉన్న ఏరియాలు ఎంచుకున్న వాళ్ళు హైవేలో నుంచి కొంతమూరులోకి చొరబడి ఆ రాడ్లతో, కత్తులతో దొంగలు వచ్చి ఇళ్ల మధ్యలో ఏమన్నా అక్కడ ఎవరన్నా అడిగి అడ్డుపడినా సరే, ఎవరన్నా మెలుగుకున్నా సరే వాళ్ళని చంపేంత దారుణమైన పరిస్థితి కింద వచ్చారు. అలాగే ఈ విషయం మీద మన కోలమూరు పంచాయతీ ప్రజలకి రక్షణ కల్పించాల్సిన పోలీసు వారు మనకి రక్షకులుగా ఉన్నారు కాబట్టి పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీ మాకు నైట్ టైం ఒక జీపీ ఏర్పాటు చేసి నైట్ టైం కంపల్సరీ పెట్రోలింగ్ తిరగాలని చెప్పేసి మేము పోలీసు వారిని వినిపించుకుంటున్నాం. అలాగే మన గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు కూడా వినిపించుకుంటున్నాను. విషయం ఏంటంటే మన కోలమూరు, కొంతమూరు, రాయుడుపాకల ఏరియాలో నైట్ టైం కంపల్సరీ మీ పంచాయతీ నుంచి కూడా మాకు రక్షణ కల్పించే అధికారులు కాబట్టి మీరు కూడా కొంచెం చొరవ తీసుకుని అక్కడ హైవేలో నుంచి మన ఊళ్ళోకి వచ్చే దొంగలని మనం అరికట్టాలంటే నైట్ టైం కంపల్సరీ తిరగాలి. నైట్ టైం కంపల్సరీ పంచాయతీ నుంచి కూడా కొంతమందిని నైట్ బీట్ కింద పోలీసు వారి సహకారంతో కంపల్సరీ పోలీసు వారికి కూడా మనం చేయొచ్చి పోలీసు వారిని కూడా మనం కలుపుకుంటూ చేయాలి. అలాగే మేము కూడా మా ప్రజల తరఫు నుంచి మీకు ఏమన్నా నైట్ టైం కావాలంటే మేము కూడా వస్తాం. నైట్ టైం కంపల్సరీ ఊరిని మన గ్రామాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మా కోలమూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అధికారులకు అలాగే నాయకులకు అందరికీ వినిపించుకుంటున్నాను. ఈరోజు వాళ్ళు వచ్చి ఆ టైంకి ఎవరైనా నట్టొస్తే చంపేసే పరిస్థితిలో కూడా ఉన్నాం. అలాంటిది మనం కాపాడుకోవాలి. ఇలా ఎంప్లస్ కాలనీ ఏంటి, రాజరాజేశ్వరి గుడి ఏంటి, ఇలాగా శానిటోరియం ఇవన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం. దాన్ని ఆ అధికారులు గుర్తించి ఈరోజు నైట్ టైం కంపల్సరీ బీటు వారేటి వీళ్ళందరూ బయలు మీద తిరిగితే పని అవదు, జీప్ ఉండాలా, జీప్ మీద తిప్పేలాగా ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులకు వినిపించుకుంటున్నాను. మన పరిధిలో రాజానగరం పిఎస్సి పరిధిలో వస్తుంది. రాజానగరం పిఎస్సి పరిధిలో ఎస్సీ గారి దృష్టికి తీసుకెళ్తాను, సిఏ గారి దృష్టికి తీసుకెళ్తాను, అలాగే మన డిఎస్పీ గారి దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరికీ కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వారికి ఉంది కాబట్టి, అలాగే పంచాయతీ వారికి అధికారికంగా ఉన్నది కాబట్టి పంచాయతీ వారు, పోలీసు వారు గ్రామానికి రక్షణ కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ విషయాన్ని మన పై అధికారుల దగ్గరికి తీసుకెళ్లి నేను లెటర్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మన కోలమూరు గ్రామ పంచాయతీ ప్రజలు మనం గ్రామాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి దొంగలు చొరబడి హైవే నుంచి వచ్చేసి చాలా బేవర్సం సృష్టిస్తున్నారు నైట్ టైం. దాన్ని మనం ఇది అరికట్టకపోతే ప్రాణహాని కూడా జరగబోయే రోజులు ఉన్నాయని చెప్పేసి డబ్బు కోసం, బంగారం కోసం ప్రాణాలను లెక్క చేయకుండా చంపేసే అంతర్జాతీయ ముఠా దొంగలాడు. అలాంటి దొంగల్ని మనం ఒకరు ఇద్దరు ఉంటే వాళ్ళు లొంగరు కంపల్సరీ 10 మంది ఉండి మనం నైట్ టైం బీట్లో ప్రతి హైవేలో మన కోలమూరు సెంటరు, కొంతమూరు సెంటరు, ఇలాగ మన కేశవ హాస్పిటల్ సెంటరు, శానిటోరియం ప్రతి ఊరు చుట్టూరు కూడా మనం నైట్ టైం కంపల్సరీ సెక్యూరిటీ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ విషయం మీద పోలీసు వారికి మేము కూడా మా సహకారం కూడా కలితే మీకు మేము కూడా సహకరిస్తాం. మేము కూడా మీతో పాటు తిరుగుతాం సార్. కంపల్సరీ మాకు న్యాయం చేస్తారని చెప్పేసి అధికారులని వేడుకుంటూ ఇట్లు నా పేరు ఆర్ఏ రాము, మాలమానవుడు యోజన అధ్యక్షులు, కొంతమూరు ఉంటాను.